ఇదేంటైతే మొగుడు ఏసే నా ప్రియుడు ఏసు మొగుడు. అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. ఈ క్రైస్తవ పాస్టర్ లుచ్చా నా కొడుకులు మన హిందూ పిల్లల్ని ఎలా యామార్చి భోజనం పెడతాం, టిఫిన్ పెడతామని చెప్పి పిలుచుకుని వెళ్ళి క్రైస్తవం గురించి బోధించి యేసు ప్రభు పాటలు పాడించి వాళ్ళని మతం మార్చాలనే ప్లాన్ చేశారు ఈ నా కొడుకులు ఈ వేసవికాలి సెలవు కాలంలో. సో ప్రేక్షకులు, హిందువులు, ఈ హాలిడేస్ సమయంలో మీ పిల్లలు జాగ్రత్త. మీ పిల్లల్ని చర్చ్కి తీసుకువెళ్ళి క్రిస్టియన్స్ నా కొడుకులు, పాస్టర్ నా కొడుకులు హిందూ పిల్లల్ని మతం మార్చడానికి ఒక షడ్యంత్రం రచించారు. సో అదే విధంగా ఈ పాస్టర్ నా కొడుకుల్ని దేశం నుంచి తరిమి కొట్టాలి, లేదంటే దేశానికి చాలా ప్రమాదకరం. సో ఒక వీడియో వచ్చింది, చూడండి మీరే. మీ పిల్లలు జాగ్రత్త. పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారని అడుగుతున్నాను. ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఏమండి? ఇప్పుడు ఏం పాట పాడించారు? ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు? వీళ్ళంతా హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? సో చూచారు కదండి, ఈ పాస్టర్ లుచ్చాగాడు హిందువులు ఇంటింటికి వెళ్ళి హిందూ పిల్లల్ని పిలుచుకొని వచ్చి మీకు టిఫిన్ పెడతాము, భోజనం పెడతామని పిలుచుకొని వచ్చి యేసుక్రీస్తు పాటలు పాడించి క్రైస్తవం గురించి బోధించి వాళ్ళని మతం మార్చాలని ప్లాన్ చేసిన లుచ్చానా పాస్టర్ గాడు. సో ఈ ప్లాను, ఈ మిషన్ ఈ నా కొడుకులు ఆంధ్రలో, తెలంగాణ ఒకటే కాదు ప్రేక్షకులు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇది ఒక ప్లాన్, మిషన్ చేస్తుంటారు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి నా కొడుకులు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? సో ముందేం జరిగింది చూద్దాం. నన్ను వాడుకో, వద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. అంటే ఎస్, వాడిపోక ముందే నన్ను వాడుకో. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, వద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, వద్దు. వేసేసాడు. ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు. మా ఇంటికి కూడా నేను వచ్చారట. ఏంటి ఏం చేద్దామని మీరు? ఈ దేశంలో అసలు ఏం చేద్దామని, ఏం జరుగుతుంది? హిందూ పిల్లల్ని ఈ వేసవకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం, భోజనాలు లేవా మీ ఎవరికి? ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా? పెడుతున్నారా? మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం? మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా? మనకు ధర్మం ఉందా లేదా? మీకు ఏ దేవుడు అన్న అన్యాయం చేశాడా? ఏంటి మీకు ఏం లాభం అండి? మీకు ఇలా పిల్లల్ని పాడు చేయడం వల్ల ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు చెప్పండి. మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు. ఒరే లుచ్చా పాస్టర్, నువ్వెవడురా మా పిల్లలకి మంచిగా ఉండాలని చెప్పడానికి? ఏమిరా, బైబిల్లో మంచి ఏముందిరా లుచ్చా నా కొడక? బైబిల్లో మంచి ఉందా? బైబిల్ మంచి ఎక్కడుందిరా? బైబిల్ మొత్తం సెక్స్ ఉంది, ఇతర మతస్థులను చంపండి, దోచుకోండి, గుళ్ళని పళ్ళగొట్టండి అని ఉంది కదరా గాడిద నా కొడక. మంచి ఏముందిరా బైబిల్లో పిల్లల్ని చెడగొట్టడానిక నా కొడక? పిల్లల్ని బైబిల్ గురించి తెలుసుకుని చెడగొట్టడానికి. సో ఒక అమ్మాయి బైబిల్ నేర్పి ఎలాగయ్యా క్లాస్ తీసుకుంటున్నారో చూడండి. ఒక చిన్న పిల్లకి, ఆ చిన్న పిల్లలకి బైబిల్ గురించి నేర్పేది కానూనుగా అపరాధం. సో చూడండి ప్రేక్షకులు. ఓకే, మొదటి ప్రశ్న, దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వాడను కట్టింది ఎవరు? నోవాహు. యోనా గారిని ఏం మింగింది? చాప. ఆదాము గారి భార్య పేరేమిటి? హవ్వ. ఆదాము గారికి ఎంతమంది కుమారులు? ముగ్గురు, కయ్యూను, హేబెలు, షేతు. అబ్రహాం గారి కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. బైబుల్ కున్న మరో పేరేమిటి? పరిశుద్ధ గ్రంథం. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. బైబిల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
66 పుస్తకాలు. సో చూస్తున్నారు కదా ప్రేక్షకులు, పిల్లల్ని ఎలా చెడగొడుతున్నారు, బైబిల్ గురించి ఎలా జ్ఞానం ఇచ్చి నేర్పుతున్నారు. చిన్నప్పుడే పిల్లలకి బైబిల్ గురించి నేర్పి చెడగొడుతున్నారు ఈ పాస్టర్ అని లుచ్చానా కొడుకులు. అందుకే హిందువులు మీ పిల్లల్ని జాగ్రత్త. ఈ నా కొడుకులు చెప్పుకున్నారంటే సండే స్కూల్ ఉంది, నా కొడుకు పిల్లలందరూ సండే స్కూల్కి పోతారు. ఈ నా కొడుకు చెప్పుకుంటే వాళ్ళ క్రైస్తవ పిల్లల్ని పిలుచుకొని చెప్పాలి కదా. ఈ నా కొడుకులు హిందూ పిల్లలు పిలుచుకొని వస్తారు, టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం అని పిలుచుకొచ్చి మతం మార్చే ఒక పెద్ద గేమ్ ఇది. సో ప్రేక్షకులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పుతో కొట్టండి, కొడుకు చెప్పుకి పెంట రాసి కొట్టండి. అర్థమైందా? కొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి, వాటి పేర్లు. 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త. పాత నిబంధనలో ఎన్ని కాండాలు ఉన్నాయి, వాటి పేర్లు. 5 కాండాలు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండం, నిత్యోపదేశకాండం. ఏలియా గారికి ఆహారం దేవుడు వేటి ద్వారా పంపించాడు? కాకులు. దేవుని సృష్టి ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు. గొలియాతుని చంపింది ఎవరు? దావీదు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు. హన్నా కుమారుడు ఎవరు? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ బైబిల్ అనే దేవుడు అనేవాడు సృష్టిని 6 రోజులు చేశాడంట. అది మేము నమ్మాలన్నమాట. ఇది నేర్పుతారు పిల్లలకి బైబిల్ చర్చిలో తీసుకువెళ్ళి. హిందూ పిల్లలకి సృష్టి బైబిల్ దేవుడు చేశాడని తెలియాలని ఈయన ముండలు, ఈ పాస్టర్ అనే లుచ్చా లంజా కొడుకులు పిల్లలకి ఇది నేర్పుతారు అనమాట. అర్థమైందా? సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం చేసుకోండి. సమూయేలు. దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమని. ఇది నిజమా అన్నది ఎవరు? సర్పము. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? హవ్వ, ఆదాము. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతూషల. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 969 సంవత్సరాలు. దేవునితో 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఎవరు? హానోకు. యాకోబుకి ఎంతమంది భార్యలు? 2. లేయా, రాహేల్. ఇస్సాకు భార్య పేరేమిటి? రెబ్కా. దావీదు కొడుకు పేరేమిటి? సొలొమోను. లోతు కుమార్తెలు ఎంతమంది? 2. నోవాహు కుటుంబం ఎంతమంది? 8 మంది. నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. నోవాహు కుమారులు ఎంతమంది, వారి పేర్లు? 3. షేము, హాము, యాపేతు. ఓడలోనికి ఎంతమంది వెళ్లారు? 8 మంది. యాకోబు పిల్లలు ఎంతమంది? 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఓడ ఎక్కడ నిలిచింది? హరారాతు కొండ. అబ్రహాము తండ్రి పేరేమిటి? తెరాహు. యాకోబు మరో పేరేమిటి? ఇశ్రాయేలు. యాకోబు కుమార్తె పేరేమిటి? దీనా. వెరీ గుడ్. మీ అందరికీ నా సో విన్నారు కదా ప్రేక్షకులు, ఇలాంటి మైనర్ బాలికలు బాలకులకు బైబిల్ నేర్పు చట్ట విరుద్ధం చేస్తున్న ఈ పాస్టర్ని ఏం చేయాలో మీరే చెప్పండి. హిందువులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, లేదంటే మీ పిల్లల్ని చంపేస్తారు ఈ పాస్టర్ అనే లుచ్చాలు. వద్దకు మేము వస్తాము, 10 మందిని తోలుకొని వస్తాము, యేసు దేవుడు అని చెప్పి పాడినాడు ఆయన. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి. నేను ఇంటి దగ్గర అక్కడే బుద్ధి చెప్తున్నాను. ఏంటి బలవంతం చేయాలో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అమ్మా, మనకు దేవుడు ఉన్నాడు. ఇక్కడ టిఫిన్ల కోసం, భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నలతో చెప్పండి, 10 ఒకళ్ళు వెళ్ళి వెళ్ళాం. యేసుబాబు గురించి చెప్తున్నారని చెప్పండి. యేసుబాబు గురించి చెప్పుకోవడానికి వచ్చారా మీరు? మంచి మాటలు చెప్తానంటే వచ్చారు. అర్థమవుతుందా? మనకు దేవుడు లేడా? జై శ్రీరామ్ చెప్పండి. ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారా చెప్పండి. జై శ్రీరామ్ వీళ్ళంతా హిందూ పిల్లలే. అవునండి, మీకు కాదంటలేదు. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత యేసు బైబిల్ ఏముందో మంచి నడవాలి, అబద్ధాలు ఆడకూడదు. మాకు బైబిల్ నేర్పించొద్దండి. బైబిల్లో చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండక్కర్లేదు. అవన్నీ వద్దండి. మా ధర్మం మాకుంది, మీరు నేర్పించక్కర్లేదు. మాకు అక్కడ పక్కనే అన్యసం గుళ్ళో జరుగుతున్నాయి. వివేక ఒరే లుచ్చా పాస్టర్, బైబిల్లో మంచి ఏముందిరా? మంచిగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. నీవు చెప్తుంటే వాళ్ళు నేర్చుకోవాలన్నా? నీ ఓడరా చెప్పడానికి, నేర్పడానికి మా పిల్లలకి, హిందూ పిల్లలకి చెప్పడానికి నీ ఓటు వేస్తాలే. నేను ఎవడు నియమించాడు? గవర్నమెంట్ ఏమైనా నియమించింది నేను చెప్పమని? ఎవరా లుచ్చా కొడక? నీ పిల్లలకి నువ్వు చెప్పుకోరా? గాడిద నా కొడక. గుళ్ళో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్, మేము నేర్పించుకుంటున్నాం. మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం. మేము ఇప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేం కదా. మీకు ఆదాయం వస్తుంది దీని మీద. రసము బాధలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా. 10 మందిని మార్చుకుంటే
ఆ 10 మంది వచ్చి దశమ భాగం ఇస్తారు. అదే తమ్ముడు దశం భాగాలే కాదు తమ్ముడు, ఈయన కొడుకులకి క్రైస్తవ దేశాల నుండి ఫండింగ్ వస్తుంది, అక్కడ నుంచి డబ్బులు పంపుతారు ఈయన కొడుకులను మేపడానికి. అందుకోసమే ఈ పాల్పడుతున్నారు ఈ లంజా కొడుకులు. మాస్టర్లకి. మీకు తెలిసిందే సార్, ఆ, తెలిసిందే. ఆ. ఎవరు డబ్బులు అవసరం లే. ఆ. అడగండి, డబ్బులు ఎవరు ఇచ్చారు? ఏంటి అడిగి డబ్బులు ఎవరు ఇచ్చారు అడగండి. డబ్బులు అప్పుడు కాదు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ వీళ్ళు మార్చాలి, తర్వాత తరాన్ని మీరు తయారు చేస్తున్నారు. మీరు తర్వాత తయారు చేస్తున్నారు. మీరు హిందూ పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు? అండి ఆ, వాళ్ళు వచ్చారు, మంచి మంచి మాట చెప్తున్నాం. మంచి మాటలు చెప్తలేదు మీరు. యేసు ప్రభు పాట పాడించు, నేను వీడియో తీసాను, నా దగ్గర ఉంది. సరే వచ్చారు, ఎందుకు వస్తారమ్మా? అడగండి వాళ్ళని. ఎందుకు వస్తారు? మీది ఎక్కడమ్మా? మీది ఏ ఊరు? ఇక్కడ ఏ ఇది మీది? మీ తల్లిదండ్రులు అందరినీ మేము వచ్చి కలుపుతాం. ఏ మనకు దేవుడు లేడా? మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తలేదా? ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పనులు. సార్ మీరు ఏం చెప్పండి చెప్పండి. ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు. వాళ్ళు పంపితే వచ్చారు కదా, మేము వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు. ఇక్కడ ఏమి ఇక్కడ చెడు మాట చెడు మాటలు చెప్పొద్దండి. మీరు చెప్పొద్దండి. మీరు చెప్పడం ఏంటి? మంచి మాటలు చెప్పడానికి బోల్డ్ సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అందరూ ఉన్నారు, చెప్తారు. మీరు వచ్చి ఇక్కడ యేసు ప్రభు పాటలు పాడిస్తున్నారు మీరు. సరే 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 పాడతారు. చర్చిలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి? అయితే మతం మాత్రం పిలిచారా? చర్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు? మీరు చర్చిలో అయ్యే చెప్తానంటున్నారు కదా, మీరు చర్చిలోకి అయ్యే చెప్తానంటున్నారు కదా మీరు. ఇష్టపడద్దు, వాళ్ళకి తెలియదండి. వాళ్ళకేం తెలుసు? ఆ వయసులో ఇష్టపడడానికి ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి? ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపుతారు. మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు, అమ్మాయికి తల్లిదండ్రులకి. మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి కోచింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోచింగ్ చేస్తున్నాను. తెలియదండి. ఇవాళ అమాయకులనే మీరు మార్చేది. ఎందుకు లేరండి? ఉన్నారు కాబట్టి మీరు అంతమందిని మాత్రం మారుతున్నారు. ఇది నేను దేశభక్తినమ్మా. ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోమా. సంఘటితంగా ఉంటాం ఇక్కడ మేము భారతీయులమే. విడగొడితే ఒప్పుకోం మేము. మతాలు ఎందుకు మార్చాలమ్మా? మతాలు ఎందుకు మార్చాలి? మతాలు మార్చడం వల్ల మీకు ఏంటి అవసరం? మతం మార్చాల్సిన అవసరం మీకేంటి? ఇది మత మార్పిడి సంఘమే ఇది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ? సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను. నా పిల్లలు కాదు, దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల్లాగే బాగుంటాను నేను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల్లాగే బాగుంటాను నేను. నా పిల్లలు కాదమ్మా, నా పక్కింటి వాళ్ళ పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను. నా పక్కింటి వాళ్ళ పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా. నేను ఇంటి దగ్గర లేనండి. నా పిల్లల్ని తీసుకురాకపోతే ఊరుకుంటారేటమ్మా? అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా? మంచి కాదా, మంచి చెడ్డ కాదా, మంచా చెడ్డ అది మాట్లాడతాను అంతే. నేను నా వరకు వచ్చినా రాపోయినా అలాగే మాట్లాడతాను. నా దేశం వరకు వస్తే ఏం మాట్లాడాలి? నా చిన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు, మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు. ఏంటి చెప్పండి? అంటే చిన్న పిల్లలు, మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట. ఎవరి పిల్లలు? చాలా మరి అందరి పిల్లలు చెప్పండి. తాగుబోతు పిల్లలు అంటే తిరుగుతున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి. ఇక్కడ నేను చూపిస్తాను. మీరు వాళ్ళకి చెప్పపోయారా? మరి వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ తాగుబోతు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టకపోయారా? ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు? చాలా మంది ఉన్నారు. ఆ తాగుబోతు పిల్లల్ని మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు? తాగుబోతులు మారని చెప్తారు. తాగుబోతులు చాలా మంది మారారు. అన్ని చూస్తున్నాం కానీ ఎంత మంది తాగుబోతులు మారారో మేము రోజు చూస్తూనే ఉంటున్నాం. మారిన తాగుబోతులు అందరినీ మొన్నటిదాకా బాగా చూసాం. సో అది ప్రేక్షకులు ఈరోజు వీడియో చూచారు కదా. మీ పిల్లల్ని జాగ్రత్త. ఈ వేసవి కాలంలో హాలిడేస్ టైంలో మీ పిల్లలకి వల వేసి చర్చ్కి తీసుకువెళ్ళి మతం మార్చే ప్రయత్నం చేస్తారు ఈ పాస్టర్ నా కొడుకులు. అలాగా మీకు ఎవరు కనిపించినా వాళ్ళని ఎదిరించండి, లేదా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తెలపండి. వాళ్ళ అంతం చూసి వాళ్ళ భర్తం మేము. సో సరైన ప్రేక్షకులు, మీ పిల్లల జాగ్రత్త ఈ హాలిడేస్ టైంలో. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.